ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ డిసెంబర్ నెల 2019 డిసెంబర్ నెల సింహరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ఈ సింహరాశి వారికి చాలా రకంగా చాలా విజయవంతమైనటువంటి రోజులు మీకు వచ్చాయని చెప్పాలి. చాలా రోజులుగా పడుతున్నటువంటి భయంకరమైనటువంటి సమస్యలకి ఈ నెలలో విముక్తి లభించనుంది. ధనపరమైనటువంటి విషయాలలో కానీ వృత్తి వ్యవహారాలలో కానీ ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు, అందులో అనుమానం లేదు. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రస్తుతము 4వ స్థానంలో ఉండి రాబోయేటువంటి రోజుల్లో 5వ స్థానంలోకి వెళ్తున్నటువంటి కుజుడు, లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, 5వ స్థానంలో ఉన్నటువంటి శని, కేతువులు ప్రధానమైనటువంటి ఫలితాలు మీకు నిర్దేశిస్తున్నాయి. ఈ రాశి వారికి చాలా మంచి రోజులనే చెప్పాలి. విద్యార్థులకి అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టేటువంటి రోజులు. మఖా నక్షత్ర జాతకులు, పుబ్బా నక్షత్ర జాతకులు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు చాలా రోజులుగా మీరు పడుతున్నటువంటి సమస్యలకి ఖచ్చితంగా ఈ నెలలో పరిష్కారం లభిస్తుంది, అనుమానం లేదు. ఏ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చినా మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి స్వామివారికి మీరు నిరంతరము కూడా స్వామిని దర్శనం చేసుకుని ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యభగవానుడి దర్శనం చేసుకుని సూర్యనారాయణమూర్తి వారికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టి స్వామికి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళండి. ఈ నెల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎటువంటి నిర్ణయమైనా సరే, ఎటువంటి వ్యవసాయదారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చాలా విజయవంతంగా ఉంటుంది. ఈ నెలలో పిల్లల వల్ల కొంత ఈ యొక్క డిసెంబర్ 15 తర్వాత మీ యొక్క పిల్లల వల్ల కొంత వ్యతిరేక ప్రభావం మీకు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. పిల్లల విషయంలో కోపతాపాలకు వెళ్లకుండా మీరు సమగ్రంగా శాంతియుతంగా పిల్లల దగ్గరికి పిలిచి మంచి చెడ్డలు మీరు ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది. ఎందుకంటే పంచమ స్థానం అయినటువంటి ధనుస్సులో 15వ తారీఖు తర్వాత రవిశనుల కలయిక, కుజశనుల కలయిక, దానికి తోడు శుక్రుడు కలయిక, కేతువు కలయిక, అనేక రకములైనటువంటి ప్రభావము. అంతేకాకుండా షష్టగ్రహ కూటమి కొంత మానసికమైనటువంటి సమస్యలకి మిమ్మల్ని అయ్యో నేను తొందరపాటుగా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టానా అని మిమ్మల్ని మీరు నిందించుకునేటువంటి అవకాశం ఉంది. కొద్దిగా బ్యాలెన్స్గా ఉంటే సమస్యలకి ఎటువంటి సమస్య రాకుండా ముందుకెళ్తారు. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఎదుటి వ్యక్తులను ఎక్కువగా నమ్మకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళతోటి అంటే ఎదుటి వ్యక్తులను ఎక్కువగా నమ్మి మీరు సంతకం పెట్టడం వల్ల కానీ లేదా ధనపరమైనటువంటి విషయాలలో ఏదైనా నిర్ణయం వాళ్ళకి ఇచ్చినా వాళ్ళ వల్ల మీకు ఏదైనా వాళ్ళు మంచి వాళ్ళే అవ్వచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఏదైనా తప్పటడుగు జరిగి మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ధనపరమైనటువంటి విషయాలలో పరిష్కార మార్గం లభించి తీరుతుంది ఈ నెలలో, అనుమానం లేదు. ఉద్యోగస్తులకి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నెలాఖరులో జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి వల్ల కానీ, చతుర్థ స్థానంలోకి సంచరిస్తున్నటువంటి కుజుడు వల్ల కానీ వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా అది లాభాల బాటలో వెళ్తున్నప్పటికీ ఎదుటి వ్యక్తులను నమ్మి ఇరుకున పడేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఆలోచించి సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
ఏదైనా వస్తువులు కొని నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులకు కానీ, లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కానీ చాలా లాభాలు తెచ్చిపెడుతుంది, మంచి నిర్ణయాలు తీసుకువస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో 2020వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి మార్పులన్నీ కూడా చాలా విజయవంతంగా ఉంటాయి. అంతేకాకుండా రాజకీయ నాయకులకైతే ఉన్నత పదవులు ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది ఖచ్చితంగా. కాబట్టి ఉన్నతమైనటువంటి పదవులు కోరుకునే వాళ్ళు కానీ, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళు కానీ ఈ నెలలో ప్రయత్నం చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క శ్రేయోభిలాషులతోనూ మీ తల్లిదండ్రులతోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సాధారణంగా సింహరాశి వారు తొందరగా నిర్ణయం తీసుకుంటారు. ఏ నిర్ణయమైనా సరే ఆన్ ది స్పాట్లో డెసిషన్ తీసేసుకుంటారు. అలా కాకుండా ఆలోచించి సమగ్రమైనటువంటి ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. లాభస్థానమందు ఉన్నటువంటి రాహువు చాలా విజయవంతమైనటువంటి మార్గాన్ని చూపడంలో సహకరిస్తాడు. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ధనపరమైనటువంటి ప్రయత్నాలు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి లేదా బ్యాంకులకి రుణాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా మీకు చాలా విజయవంతంగా లభిస్తాయి. శని 6వ స్థానంలోకి తొందరలో మారబోతున్నాడు. అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని మీకు తెచ్చిపెడతాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా లాభాల దిశగా ప్రయాణిస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి రీత్యా ఈ కొనే విషయంలో కానీ, అమ్మే విషయంలో కానీ కొంత బ్యాలెన్స్గా ఉండండి. ఎందుకంటే ఈ గ్రహ కూటమి వల్ల శుక్రుడు ధనపరమైనటువంటి ధనయోగాన్ని ఇచ్చేటువంటి గురుడు కానీ, శుక్రుడు కానీ ఇవన్నీ కూడా హస్తంగతుడు అయి ఉండడం వల్ల కొంత రెవెన్యూ ఇమీడియట్గా జనరేట్ కాకపోవచ్చు. కొంత ఆలోచించి సరైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో ట్రేడింగ్ చేసుకున్నా, అమ్ముకున్నా మంచి లాభాలు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నెలలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల రాబోయేటువంటి రోజుల్లో ఏప్రిల్ దగ్గర నుంచి కూడా చాలా అద్వితీయంగా ఉంది. కాబట్టి ఈ నెలలో మీరు తీసుకుని ఏదైనా కొని అమ్మాలి అనుకుంటే ఏప్రిల్ తర్వాతే అమ్మేలా పెట్టుకోండి. లాభాల దిశగా అడుగులు పడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యాపారస్తులకు చాలా విజయవంతంగా ఉంది. ఉద్యోగస్తులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, లేదా అదనపు బాధ్యతలు వచ్చి కొంత ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కోర్టు వ్యవహారాల యందు కానీ, లేదా కోర్టు రంగంలో ఉండి పనిచేసేటువంటి లాయర్లకు కానీ, జడ్జిలకు కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు లేదా మీ మాటలు సమగ్రమైనటువంటి దిశగా ప్రయాణిస్తూ మిమ్మల్ని ఉన్నత స్థితికి, ఉన్నతమైనటువంటి మార్గాల దిశగా వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వృత్తిలో చాలా విజయాన్ని సాధిస్తారు. అయితే మాత్రం వృత్తి విషయంలో ఎదుటి వ్యక్తులను ఎక్కువగా నమ్మకండి. ఎందుకంటే మీ రహస్యాలు ఎదుటి వ్యక్తులకు చెప్పడం వల్ల అది లీక్ అయ్యి మీరు అనుకున్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకం అవ్వచ్చు. ఆలోచించి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సింహరాశి వారికి ఆరోగ్యం బాగుంది, ధనం బాగుంది, కుటుంబ స్థానం బాగుంది, వాక్ స్థానం బాగుంది, అన్నీ కూడా చాలా విజయవంతంగా ఉన్నాయి. అయితే వీళ్ళకి కొంత చతుర్థ స్థానంలోకి కుజుడు మారుతున్నాడు తొందరలో. దానివల్ల తొందర నిర్ణయాలు చేయడం వల్ల, అంటే ఆన్ ది స్పాట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని అప్పుడు ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం సరైనదా కాదా అంటూ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలించుకుని ఆలోచన విధానంతో సమగ్రమైనటువంటి ప్రణాళికతో సిద్ధం చేసుకుని ఏప్రిల్ తర్వాత నుంచి అపూర్వమైనటువంటి దిశగా
జాతకం ముందుకు వెళుతోంది, ఇప్పుడు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఈ నెలలో తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా సరే, రియల్ ఎస్టేట్ రంగంలో ఈ నెల ఇప్పుడు కొని అమ్మవలసి వస్తే ఏప్రిల్ తర్వాత, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో ఈ నెల జనవరి నెల లాభాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రయాణించండి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ని ఆలోచించి జాగ్రత్తగా ముందుకు డ్రైవ్ చేయండి. ఎందుకంటే కుజ సంచారం అనుకూలంగా మీకు వ్యతిరేకంగా మారుతోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా మీ రాశికి అధిపతి అయినటువంటి రవి పంచమ స్థానంలోకి వెళ్ళి గురుడు, శని, శుక్రుడితో కలవడం వల్ల ధనపరమైనటువంటి విషయాలలో కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ అతి కొద్ది రోజుల్లోనే మీకు దాని నుంచి విజయవంతమైనటువంటి అవకాశాలు పెరిగి ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒక సిస్టమేటిక్ విధానంలో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని నేను ఇలాగే ఉంటాను అని మీరు భీష్మించి కూర్చోకుండా మీరు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుంటూ ఒక సరైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం ఈ డిసెంబర్ నెల నుంచి మీకు చాలా అఖండమైనటువంటి విజయవంతమైనటువంటి రోజులు ప్రారంభమయ్యాయి. ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అయితే వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ జాయింట్ రంగంలో ఉండి వ్యాపారం చేస్తే, అంటే ఇద్దరు జాయింట్గా ఉండి వ్యాపారం చేయడం కానీ, లేదా మీరు ఏదైనా దాంట్లో పెట్టుబడి పెట్టి స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నా సరే, అటువంటి వ్యవహారాలు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జాయింట్ వ్యాపారాలకి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.